నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ప్రయాణిస్తున్న ఇరాన్ నౌకను అమెరికా నౌకాదళం స్వాధీనం చేసుకుంది. అయితే చైనా నుంచి వస్తున్న ఈ నౌకలో క్షిపణుల కోసం ఉద్దేశించిన రసాయన సామాగ్రి ఉందని రిపబ్లికన్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వారాంతంలో హర్ముజ్ జలసంధిలో అమెరికా పట్టుకున్న నౌక చైనా నుంచి ఇరాన్కు వెళ్తుంది. ఇందులో క్షిపణుల కోసం రసాయన సామాగ్రి ఉంది. ఆగమని పదే పదే హెచ్చరించినా అది ఆగలేదు అని నిక్కీ హేలీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్ పాలనకు చైనా మద్దతిస్తోందన్న వాస్తవాన్ని ఇకపై విస్మరించలేమని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా దళాలు టౌస్కా అనే ఇరాన్ జెండా ఉన్న కంటైనర్ షిప్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్కు చెందిన చాబహార్ పోర్టు సమీపంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ నౌక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ షిప్పింగ్ లైన్స్ సమూహానికి చెందింది. అయితే అమెరికా చర్యను సాయుధ దోపిడిగా ఇరాన్ అభివర్ణించింది. దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు చర్చలకు హాజరు కాబోమని స్పష్టం చేసింది. మరోవైపు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం ఈ నౌకలో సైనిక, పౌర అవసరాలకు వాడే ద్వంద్వ వినియోగ వస్తువులు ఉండొచ్చని అమెరికా భద్రతా వర్గాలు ప్రాథమికంగా అంచనాలు వేస్తున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహాయం చేస్తుందన్న ఆరోపణలతో అమెరికా ఇప్పటికే 2019లో IRISL సంస్థపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.